తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంచుమించు 10 సంవత్సరాలు అయి ఉంటుంది. తెలంగాణకి సంబంధించిన కృష్ణయ్య గారికి తెలంగాణ గవర్నమెంట్లో ఏ విధమైన పదవి దక్కలేదు. అయితే బీసీ నాయకుడిగా గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో రాజ్యసభ ఎంపీగా తీసుకోవడం జరిగింది. అయితే 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈరోజు ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నాను, త్వరలో బీజేపీలో కలుస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, తెలంగాణలో గుర్తింపు లేని మీకు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి బీసీ నాయకుడిగా గుర్తింపించిన జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నెపోటు పొడుస్తున్నారు చూడండి. మీ అంత దుర్మార్గుడు, ద్రోహి ఇంకెప్పుడు ఉండడు. నాకు తెలిసి మీకు 60 పైన ఉండొచ్చు. ఈ వయసులో మీరు వేరే పార్టీకి వెళ్ళి అక్కడ పొడిచేది ఏమి ఉండదు. అయినా రాష్ట్రం వాళ్ళని కాదనుకొని పక్క రాష్ట్రం వాడివైన నీకు ఎంపీ పదవి ఇచ్చి సత్కరించాడు చూడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి లేదు బుద్ధి. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో జనం కరువు అయ్యారా? లేదు కదా. బీసీలో నాయకులు లేరా? బొచ్చిన మంది ఉన్నారు. అలాంటిది నిన్ను తీసుకొచ్చి ఏదో ఒక పద్యం ఉంటుంది, కనకపు సింహాసనంలో సునకమ్మ కూర్చున్న బిట్టిన అని చెప్పేసి, సేమ్ అదే విధంగా చేసాం కృష్ణయ్య గారు. మొన్న మోపిదేవి వెంకటరమణ గారు పార్టీ మారుతున్నప్పుడు వైసీపీకి రాజీనామా చేసినప్పుడు అప్పుడు కూడా కొంతమంది విలేకరులు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి అడగడం జరిగింది, సార్ మీ పరిస్థితి ఏంటి, మీరు కూడా మారుతారా అని. ఆ రోజు మీరు ఏమన్నారో గుర్తుందా? ఒక్కసారి గుర్తు లేకపోతే టీవీ చూడండి, ఆ రోజు వీడియోలు చూడండి, మీరేం మాట్లాడారు తెలుస్తుంది. ఇంత కూడా విశ్వాసం లేని కుక్క నువ్వు.